నీ పేరేమా? నా పేరు ఎల్లమ్మ. ఇదేనా అందరిది మీది ఇదే పంచాయతా? ఎల్లమ్మ మా పిల్లకు మొగలు విడిచిపెట్టిండు. ఓ చిన్న పిల్ల ఉంది బడికి తోలుతున్నావు. బడికి తోలితే మా పిల్లలు ఇల్లు కట్టుకోవాలని ఇంకో పెద్ద పిల్లలు 15 లక్షలు పెట్టిండ్రు. ఆ తండ్రి ఏలో అంటే వెళ్ళకుండా ఆయన ఉంచుకొని ఎలగొనిండు. ఎలగొలితే తల్లి కూడా పోయింది పెళ్లి చేసుకొని పిల్లకు. ఇంగ్లీష్ మీడియానికి 3 ఏళ్ళు తోలబట్టి. పంచాయతీ అదంతా కాదు, ఇదేంటి పైసలు ఎన్ని 30 లక్షలు అంటున్నా. 30 లక్షలు మా పెద్ద బిడ్డవి పిల్లవి ఇద్దరు కలిసి 30 లక్షలు 30 లక్షలు పెట్టినాం. ఇల్లు కట్టుకోవాలని గురి చేసుకొని గురిసేలా ఉండరు. ఇస్తా అని ఇవ్వకుండా పోయిండు. మరి ఏమన్నాడు అడిగితే? కరుణాకర్ రెడ్డి తోటి పోయితే పాటిస్తాను అన్నాడు. కరుణాకర్ రెడ్డి తోటి కూడా పోయినాం. పార్టీ ఏమంటే లేదు వాళ్ళ అమ్మ ఊరికి పోయిన అన్నాడు. మళ్ళా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినాం. అమ్మ మేమే కాదు పోలీసు వాళ్ళు, మాకంటే పెద్ద వాళ్ళు ఉండరు పోలీసు వాళ్ళు, వాళ్ళతోటి తెచ్చుకుంటున్నారు, మేమేం చేయాలన్నా. మళ్ళీ మా ఊరికి బిచ్చిరెడ్డి తోటి పోయి సారు ఇట్లా మళ్ళీ పైసలు పెట్టినాము, మా పిల్లలు ఇట్లా అవుతున్నారు, పిల్లలు చదువు బాగా తల్లి తండ్రి ఎట్లా చేస్తుంది సార్ అని అన్నాం. అంటే మళ్ళీ ఇంకెవరైనా ఉండరా మీ చుట్టాలు తోలుకొచ్చి పెట్టండి అని అంటున్నాడు. అని భూమి ఇప్పిస్తామన్నారాడా ఈ ఊరికాడ భూమి ఇప్పిస్తామని భూమి ఇప్పియకుండా ఊక్కున్నారు. నాగనూలి కాడ మీకు భూములు పడ చేపిస్తాని చెప్పిండు. చెప్తే భూములు లేవు, బుక్కలు లేవు. ఇంకా అల్లే డెక్కని ఆయన భూమి మా ఊళ్ళో కురువులకు చేసుకోనికి ఇస్తున్నాడు. పొలము బిల్డింగ్ కట్టిండు. మళ్ళీ మా సర్పంచ్ మా మొగలను మొత్తం తోలుకొని మా మొగలను తోలుకొని మొత్తం ఓట్లు వేపించుకొని అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే తాలకు మేము మీటింగ్ పెడితే మా దేవుని కాడ మేము ఇప్పిస్తా కానీ మీరు మీటింగ్ అయితే పెట్టబోకారి అని చెప్పిండు. చెప్తే ఇప్పిస్తా పెట్టినాము మా ఊళ్ళో నాగపుల్లా పెడితే మీటింగ్ పెడితే మేము ఇప్పిస్తాం అన్నాడు. ఇప్పియలేదు. ఇంకా ఇప్పియకపోతే మళ్ళీ కేసు వేసిండ్రు. కేసు వేసే మేము మళ్ళీ సార్ రేషన్ కార్డు కూడా సార్ ఎట్లా సారు మా బతుకుదేరు ఇట్లా ఉందంటే మీరు మీకంటే పెద్దోళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళు బేరు మీద వస్తున్నారు, మళ్ళీ మేము ఏం చేయాలని అంటున్నారు పోలీసు వాళ్ళు. అయింది కేసు. చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు తీసుకొని వస్తున్నారు అమ్మ బయటికి, మేము ఏం చేస్తామని అంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఇంకా ఏమన్నా న్యాయం చేస్తారేమో అని వచ్చినాం. ఇంటికి పోయారంట కదా ధనంజయ ఇంటికి? పోలేదు. పోతే మా ఆయన పోయిండు ఒకసారి. పోతే మీరు సంపాదించుకున్న ఆస్తి మీ తమ్ముడికి ఇస్తావా, మీ తమ్ముడు సంపాదించుకున్న మీ అన్నకి ఇస్తావా, మా తమ్ముడు మేము పెట్టమని చెప్పినావా, మాతోటికి వచ్చిన అని అన్నాడంట. మా ఆయన పోయిండు 6 నెలల కింద. ఇప్పుడు ఏమనుకుంటారు, మీరేం అడుగుతారు? మరి మాకు మా డబ్బులు మాకు ఇవ్వాలి సార్, మాకున్న నీకు మా పిల్లలకి ఇల్లు లేదు, గురి చేసుకున్నారు. మందు దాసి వస్తాం అట్లా ఇట్లా అని పెళ్ళ మూడు కొట్లాడుతున్నారు. మందు దాసి వస్తే వస్తావే ఇల్లు ఎట్లా లేక చేసుకొని కట్టుకుందాము, అడిగినాడు అడుగుదామని అన్నాము. ఈ పిల్లనేమో మళ్ళీ ఇంగ్లీష్ మీడియానికి పోయి తెలుగు మీడియానికి వెళ్ళిస్తున్నాం పిల్లలు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్